హలో నమస్తే అందరికీ. వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూ ఛానల్. నేను మీ నేత్రిక. ఎలా ఉందండి బిగ్ బాస్ ఎపిసోడ్ ఈరోజు? వావ్ అనిపించింది కదా. ఇన్నాళ్ళకి ఒక మంచి ఎపిసోడ్ పడిందండి. సో మేబీ ఈరోజే ఫస్ట్ ఎపిసోడ్ ఏమో మంచి రేటింగ్ వచ్చిన ఎపిసోడ్. ఈ గత 20 రోజుల ఎపిసోడ్ అంటే ఈరోజు 21 రోజు కదండి, ఫస్ట్ తారీఖు స్టార్ట్ అయింది బిగ్ బాస్. ఈ 21 ఎపిసోడ్స్లో ది బెస్ట్ ఎపిసోడ్ అంటే మరి ఈరోజే అనిపించింది నాకైతే. చాలా అంటే చాలా అసలు మనం ఏమైతే అనుకుంటున్నామో వాటిలో కొన్ని పాయింట్స్ మాత్రం తీసుకొచ్చారు ఈరోజు. సో సూపర్గా అనిపించింది. ఇలానే ఉంటే బిగ్ బాస్ మళ్ళీ రేటింగ్ రావడం అయితే ఖాయం. సో ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఈరోజు ఆల్రెడీ బయట వింటున్నాం కదండి, అక్కినేని నాగేశ్వర గారి 100వ బర్త్డే సందర్భంగా 100 ఫిల్మ్ ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేస్తున్నారు కదా అన్నపూర్ణ స్టూడియోలో. సో దాన్ని చూసుకొని ఈరోజు అన్నీ నాగార్జున గారి ఎంట్రీ సాంగ్ వచ్చేసి పచ్చగడ్డి కోసేటి పడిచి పిల్ల అక్కినేని నాగేశ్వర గారి సాంగ్స్ మొత్తం సాంగ్స్తో ఒక మెడ్లీ వేశారు. సో అది సాంగ్ అయిపోయిన తర్వాత నాగార్జున గారు, మీరు మా దగ్గర లేకపోయినా సరే ఏఎన్ఆర్ 100 లీవ్స్ ఆన్ అని చెప్పేసి, మా మా నాన్నగారు చనిపోయినా సరే ఆయన ఆశయాలు ఆయనది మాకు ఎప్పుడూ గుర్తుంటుంది, ఆయన మనతోనే ఉన్నారని చెప్పేసి కొంచెం ఎమోషనల్ అయ్యారు నాగార్జున గారు. సో నాగార్జున గారు మనం ఇవన్నీ మూవీస్లోనూ కలిసి వాళ్ళ తండ్రి దగ్గర ఇన్స్పిరేషన్ తీసుకొని ఎన్నో మూవీస్ చూశారు కాబట్టి చాలా చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. సో అక్కినేని నాగేశ్వరరావు గారు ది లెజెండ్ అండి. సో ఆయన చేయని పాత్ర లేదు. సో పెద్ద జమీందార్ నుంచి అనేక చేసుకుంటూ వచ్చారు కదా. సో అదే ఫెస్టివల్స్ గురించి ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి. సో గ్రేట్ లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు గారికి. ఆయన ఎప్పుడు మనకి ఇలా మూవీస్ ద్వారానా ఇలా ఎప్పుడు చిరకాలం ఆయన మూవీస్ మనకి గుర్తుండాలని వాటిలో మనం ఇన్స్పిరేషన్ తీసుకోవాలని కోరుకుంటూ, సో ఈరోజైతే నాగార్జున గారు ఫస్ట్ ఆడియన్స్తో మాట్లాడారండి. ఆడియన్స్ ఎలా ఉన్నారని అడిగినప్పుడు ఒక అతను యష్మి బాగా ఆడుతుందండి అంటే ఎందుకు అని అడిగారు నాగార్జున గారు. ఆమె బోల్డ్, ఏది అంటే అదే మొహాన్ని వేస్తుందండి. అవునా అవునా అనగానే ఈరోజు యష్మిని పొగుడతారేమో అని ఆశగా ఎదురు చూసాము. తర్వాత నాగార్జున గారు ఫ్రైడే మనం చూడలే కదా, సోమవారం నుంచి గురువారం వరకు ఏం జరిగిందో చూశారు. ఫ్రైడే రోజు ఏం జరిగిందో చూద్దామని చెప్పేసి మన టీవీని చూపించినప్పుడు అక్కడ నిఖిల్ అబ్బాయి ఇద్దరు సోనియా గురించి అండి, ఎప్పుడు ఇదే సోది వీళ్ళ దగ్గర. నిఖిల్ అబ్బాయి సోనియా గురించి ఏంటి అంటే, పృథ్వీని అప్పుడు పడిపోయినప్పుడు అందరు తిట్టారు కదా. సో మరి ఇప్పుడు ఫిజికల్ అవుతున్నప్పుడు ఎందుకు అడగలేదు అని చెప్పేసి సోనియా గురించి ఆ అబ్బాయితో నిఖిల్ మాట్లాడుతూ ఉంటాడు. నిఖిల్ కూడా సోనియా గురించి బ్యాక్ బీచింగ్ చేయడం స్టార్ట్ చేసేసాడు. సో ఇప్పుడిప్పుడే అర్థమవుతుందిరా నాకు అన్నట్టు మాట్లాడతాడు నిఖిల్. ఇది అయిపోయిన తర్వాత ఆదిత్య గారు అబ్బాయి గారు అనమాట, గుడ్ ఆర్ బ్యాడ్ ఎక్స్పీరియన్సు. సో ఇది మాత్రం మనకి గుర్తుంటుంది కదా అని చెప్పేసి మళ్ళీ అంటూ పృథ్వీని మంచి మంచి వెపన్లు అంటాడు పృథ్వీని, కానీ వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. తను బాగా ఆడుతున్నాడు కానీ అతని వెపన్లా యూజ్ చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళ టీం వాళ్ళే అతను నామినేషన్ చేస్తున్నారు, మళ్ళీ చీప్గా ఎగ్ ఇవ్వలేదు. అంటే తన ఆట కావాలి కానీ తనని ఎక్కడ కూడా చీప్గా తన్ని తీసుకోలేదు. మళ్ళీ నామినేషన్స్ వస్తే ఫస్ట్ పృథ్వీకి కంట్రోల్ చేసుకుని అంటారు అని చెప్పేసి ఆదిత్య గారు ఇక్కడ ఒక మంచి పాయింట్ లాగారండి. నిజమే కదా. ఈ యష్మి కానివ్వండి, నిఖిల్ కానివ్వండి, వీళ్ళ ఫ్రెండ్స్ దోస్తులు కానివ్వండి, పృథ్వీ అంటారు, మళ్ళీ పృథ్వీనే ఊరికి నామినేట్ చేస్తూ ఉంటారు. లేకపోతే ఇప్పుడు కనుక తను ఒకసారి చీఫ్ అవ్వడానికి అవకాశం ఇస్తే బాగుండేది నిఖిల్. ఎందుకంటే తన యాంగర్ ఇష్యూస్ ఉన్నాయని అందరూ చెప్తున్నారు కాబట్టి కంట్రోల్ చేసుకునేవాడు. అప్పుడు సోహెల్ కూడా అంతే అండి. సోహెల్ క్యాప్టెన్ అవ్వగానే తనని చాలా అంటే చాలా కంట్రోల్గా ఉన్నాడు. సో అలానే మరి పృథ్వీ కూడా మారేవాడేమో, ఫ్రెండ్కి మారడానికి ఒక అవకాశం ఇస్తే బాగుండేదని నాకు అనిపించింది. తర్వాత ఎప్పుడు ప్రమోషన్స్ టాస్క్ ఒకటి పెడతారు కదండి. సో ప్రమోషన్ టాస్క్ ఒకటి పెట్టారండి. మినిట్ మేడ్ పల్పి ఆరెంజ్ టాస్క్ ఒకటి పెట్టారు, 2 టీంలుగా చేశారు. సో ఎవరు అక్కడ అన్నీ ఆరెంజెస్ ఉంటాయండి, వాటిని ఒక మెషిన్తో ప్రెస్ చేస్తూ కొంచెం ఒక 20 అడుగుల దూరంలో ఉన్న ఒక ఫ్లాస్క్లో తీసుకెళ్ళి ఆ జ్యూస్ పోయాలి. ఎవరైతే ఫాస్ట్గా వెళ్తారో వాళ్ళు విన్ అయినట్టు లెక్క. సో ఇక్కడ 2 టీమ్స్ చేశారు. ఈ ఈ పల్పి ఆరెంజ్కి నబిల్ని సంచాలకుడిగా చేశారు. సో ఇదొక జస్ట్ ప్రమోషనల్ టాస్క్. సో దీనిలో సీత వాళ్ళ టీం విన్ అయింది. తర్వాత రాత్రిపూట ఇక ముచ్చట్లేస్తూ ఉంటారు. ఇక్కడ ఎప్పుడు చూసినా గ్రూప్గా ఉండేది విష్ణు, సీత, నయనిక ఉంటారు. సో
సో వీళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ నుంచి కెమెరా జూమ్ అయిపోయి నిఖిల్ అండ్ మణికంఠ మాట్లాడే చూపించారు. అప్పుడు మణికంఠ అడుగుతాడు అనమాట నిఖిల్ని, నువ్వు ఎందుకు ఇచ్చావురా ఎగ్గు అని అడుగుతాడు. అడిగినప్పుడు సీతకి ఇస్తావు అనుకున్నా, నువ్వు సోనియాకి ఇచ్చావు అని అంటే, సోనియా అదే తను క్యాప్టెన్సీ చూడాలనుకున్నా అంటే, అప్పుడు మణికంఠ కూడా అంటాడు, అవును నేను కూడా నా 100% ఇచ్చాను. ఇప్పుడు సోనియా క్యాప్టెన్ అయితే ఎలా చూడాలని, ఆమె ఎలా చేస్తుందో చూడాలని నాకు కూడా ఉందని మణికంఠ నిఖిల్తో చెప్తుంటాడు. సో ఇదండి ఫ్రైడే రోజు జరిగింది. అయితే ఏముంది, ఒక ప్రమోషనల్ టాస్క్ చూపించారు. వీళ్ళంతా మాట్లాడుకుని కొన్ని బ్యాక్ పిచ్చింగ్వి చూపించారు, అంతేనండి. ఈరోజు ఫ్రైడే ఇంకేం చూపించలేదు, ఎందుకంటే ఈరోజు కోట చాలా ఉంది, రాడ్లు దింపాల్సిన ఎపిసోడ్ కాబట్టి. సో డైరెక్ట్గా నాగార్జున గారు ఒక అదే మన బెలూన్స్ టాస్క్లో నిఖిల్ అభయ్ తీసుకున్నారు కదండి ఒక స్టిక్ లాంటిది. సో అలాంటి స్టిక్ తీసుకుని నాగార్జున గారు డైరెక్ట్గా ఎంటర్ అవుతారు ఈ ఫ్రైడే ఎపిసోడ్ చూపించిన తర్వాత. సో హౌస్ మేట్స్ అందరు నిలబడతారు, అందరికి అర్థమైపోయింది ఈరోజు ఏదో సీన్ జరగబోతుంది అని చెప్పేసి. సో అందరు నిలబడతారు. నాగార్జున గారు అప్పుడు సోనియాని లేపి సోనియా సంచాలకురాలుగా నువ్వు కరెక్ట్గానే చేసావు ఆ బెలూన్స్ టాస్క్లో అనగానే, అమ్మ ఫస్ట్ నాకే పడుతుందని సోనియా చాలా భయపడుతూ, సార్ డెసిషన్ విషయంలో కొంచెం ఫ్లిప్ అయ్యానేమో అనిపించింది సార్, నేను చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను సార్ అని చెప్తూ ఉంటే, అభయ్ని లేపి అభయ్ సంచాలకురాలుగా సోనియా కరెక్టేనా అని అడుగుతారు. అప్పుడు అభయ్ చెప్తాడు, సార్ అక్కడ ఉన్న రూల్స్ ప్రకారం అయితే తను ఎవరి బాల్స్నే అది ఇవ్వాలి కదా, లేదంటే సెకండ్ క్లాస్లో ఉన్న సెకండ్ రూల్ ప్రకారం అని ఇవ్వాలి కదా అంటే, ఫస్ట్ రూలే పాటించినోడు సెకండ్ రూల్ ఎట్లా వస్తుంది బాబు, అది కూడా ఒక రూలే కదా అని చెప్పేసి, అయినా నువ్వు బాక్స్లో ఉండి ఆడాల్సింది కదా, నువ్వు బాక్స్ బయటికి ఎందుకు వెళ్ళావు అని చెప్పేసి వీడియో వేస్తారనమాట. అప్పుడు వీడియోలో మనవాడు చాలాసార్లు బయటికి వెళ్ళడము, సోనియా చెప్పడము ఇదంతా మనం చూసాం కదండి. సో అదే వీడియోని ఇక్కడ ప్లే చేశారు. సో అక్కడ అబ్బాయి ఫీజులు మాడిపోయాయి అనమాట. సో నల్లబగ్గులాగా మార్చేశాడు పాపం. సో యష్మి ఈలోపు అబ్బాయిని క్లాస్ బిక్తా ఉంటారు నాగార్జున గారు. ఏంటి అంటే, సంచాలకురాలుగా ఆమె చెప్పినప్పుడు నువ్వు లోపలికి రావాల్సింది, సంచాలకుడిదే కదా ఫైనల్ డెసిషన్. సో ఆమె చెప్పినప్పుడు నువ్వు లోపలికి రావాల్సింది, ఆడలేదు. లేదా స్టిక్ ఇరిగిపోయింది కదా అప్పుడైనా స్టాప్ అన్నప్పుడు ఆగావా, ఆగలేదు. అలాంటప్పుడు బెలూన్స్ బయట ఉన్నవేంటి, లోపల ఉన్న కౌంట్ ఎలా వస్తుంది, తను ఏ డెసిషన్ తీసుకుంటే అదే కరెక్ట్ అంటే, అవును సార్ అవును కరెక్టే అని చెప్పేసి, అబ్బాయి నేను ఆ విషయంలో కొంచెం రాంగ్గా తీసుకున్నట్లున్నాను, నాదే తప్పు సార్ అని అబ్బాయి ఒప్పుకుంటాడు. ఈలోపు యష్మి నిలబడి, సార్ ఆ గేమ్లో బయట ఉన్న బెలూన్స్ని లోపల వేయమని మేము చెప్తూ ఉన్నాము, తను నేను అవి వేయాలి ఇటు చూడంటే ఎట్లా అంటుంది, మరి సంచాలకురాలంటే అన్నీ చేయాలి కదా అని అంటే, కాదమ్మా అసలు ఆడాల్సిందే బాక్స్లో మనిషి లేనప్పుడు ఇంకా ప్రాపర్టీది ఎందుకు చూస్తే, మనం చూసేది ఫస్ట్ మనిషిని కదా, మనిషి లేనప్పుడు ప్రాపర్టీ అనేది బయటపడిందా లోపల పడిందా అనేది ఏం చూడవు, కూర్చో యష్మి అని చెప్పేసి అంటాడు. సైలెంట్గా కూర్చుంటుంది. నువ్వు సైలెంట్ అవ్వు యష్మి అనగానే కామ్గా కూర్చుంటుంది యష్మి. సో తర్వాత ఏమైందంటే మొత్తం డైరెక్ట్గా అభయ్ గారిని ఈరోజు టార్గెట్ చేశారు. ఏమని అంటే వీడియో చూపించారు. అబ్బాయి నీ వాయిస్తో నీ మొహంతో ఒక వీడియో చూపిస్తున్నా చూడు అనగానే అబ్బాయికి అర్థమైపోయింది అబ్బాయికి ఎప్పుడు. సో అబ్బాయి మొత్తం కూడా ఒక సైకోలాగా బిహేవ్ చేస్తున్నావు, అబ్బాయిని ఒక లఫంగిలాగా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పేసి స్టార్ట్ చేస్తూనే మొత్తం వీడియో చూపిస్తారు అక్కడ. ఆ వీడియోలో అబ్బాయి గారు ఏమేమి మాట్లాడంటే, మనకు తెలియని విషయాలు కూడా చాలా ఇక్కడ తెలిసాయండి. ఇదొక లిమిట్లెస్ బయాస్డ్ బిగ్ బాస్, నువ్వు బయాస్డ్, నీకు ధమాక్ లేదు, మేము గెలిస్తే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చావు, నీకు క్లారిటీ లేదు, నీ పెళ్ళం కొట్టిందని బాధలో వచ్చి నువ్వు ఇది స్క్రిప్ట్ రాసావా, స్క్రిప్ట్ రాయడం తెలియకపోతే నన్ను అడగండి నేను రాస్తాను, ఆయన ఇక్కడ ఉన్న ఇదే మాట చెప్తా, బయటికి వెళ్ళినా మీకే బ్యాడ్ అవుతుంది అని చెప్పేసి కొంచెం ఎక్కువ మాట్లాడేశాడు అబ్బాయి. సో దానివల్ల ఏంటంటే వీళ్ళు తీసుకుందే బిగ్ బాస్ టీము, రెమ్యునరేషన్ ఇవ్వాల్సింది కూడా వీళ్ళే. అలాంటి వీళ్ళు డబ్బులు ఇచ్చి మరీ బ్యాడ్గా ప్రాపగేషన్ చేస్తుంటే, పబ్లిసిటీ చేస్తుంటే ఎవరు ఊరుకుంటారండి. సో వాళ్ళకి మండింది కాబట్టి ఈరోజు అబ్బాయిని టార్గెట్ చేశారు. లఫంగి మాటలు, బీబీ రూల్స్ రెస్పెక్ట్ లేకపోవడం, ఇవన్నీ మాట్లాడతావా అబ్బాయి అంటే, సారీ సార్ అని చెప్పేసి మోకాళ్ళ మీద నిలబడి, అప్పట్లో అభిజిత్ చెప్పాడు కదండి, సో అలాగే మన అబ్బాయి కూడా భయపడి సారీ చెప్తాడు. అప్పుడు నాగార్జున గారు అంటారు, లేదు ఆల్రెడీ రెడ్ కార్డ్ ఇచ్చేసాము, యు ఆర్ గెట్ అవుట్ ఆఫ్ ది హౌస్, బిగ్ బాస్ గేట్లు ఓపెన్ చేయండి అని అనగానే పాపం గేట్కి అయితే విసుగు వస్తుందండి. ఏ సీజన్లోనన్నా నాతోనే ఆడేసుకుంటున్నారా బాబు వీళ్ళు అన్నట్టు గేట్ చాలా ఫీల్ అవుతుంది.
ఇదొక టుమ్రీ దాని ఏమంటారు టుమ్రీ టాస్క్కి నన్ను ఊరికే వాడుకుంటున్నారు. ఇది ఫ్రాంకే కదండి, ఈ టుమ్రీ ఫ్రాంక్కి నన్ను వాడుతున్నారంటే గేటు అలా చూసింది. సో అభయ్ గారు సారీ చెప్తారు. అందరూ యష్మి లేచి కూడా ప్లీజ్ సార్ అని చెప్పేసి అంటుంది. నాకు సార్ చాలా అంటే చాలా ఫైర్ అయిపోయి, లేదు బిగ్ బాస్ అంటే లైఫ్ మేనేజ్మెంట్, ఇది ఒక టీచర్ లాంటిది. ఇక్కడ మాటలు కానీ ఏవి కానీ అన్నీ కాన్షియస్లో ఉండాలి. అభయ్ అనే మాటలు ఒక క్యాన్సర్ సెల్ లాగా వ్యాపించేసి అందరూ కూడా పాడవుతున్నారు. మీరు ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చారు. ఇక్కడ బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ రూల్సే ఉంటాయి, అవి పాటించాల్సిన బాధ్యత మీరు. అన్నీ ఒప్పుకొని ఇక్కడికి వచ్చారు. ఇలా మాట్లాడడానికి మనకి ఎటువంటి రైట్ లేదు. ఆల్రెడీ డెసిషన్ ఫైనల్ అయిపోయింది, నువ్వు వెళ్ళిపో అబ్బాయి అని చెప్పేసి మళ్ళీ చెప్తాను నాగార్జున గారు రెడ్ కార్డ్ చూపించి. అందరూ కూడా నిఖిల్ వేసి సార్ ఒక ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతారు. సో అప్పుడు ఈ అబ్బాయి ఫిక్స్ అయిపోతాడు. పక్కనే ఉన్న వాటర్ తాగుతాడు. నైనిక ఉంటుంది, బాటిల్ అడిగి తీస్తుంది, వాటర్ తాగేసి కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు నిఖిల్ వేసి సార్ ఒక ఛాన్స్ ఇవ్వండి సార్ అంటే, ఎందుకు ఇవ్వాలి నిఖిల్ ఛాన్స్ అంటే, ఇప్పుడు తప్పు తెలుసుకున్నాడు, ఒక అవకాశం ఇస్తే ఇంత దూరం వచ్చాడు ఈ ప్లాట్ఫామ్కి, ఒక అవకాశం తెలిస్తే మార్చుకుంటాడు కదా సార్ అన్నప్పుడు, ఏమ్మా సోనియా ఏమంటావు అనగానే సోనియా కూడా అదే చెప్పింది. నేను చెప్పాను, సలహాలు ఇచ్చాను అని చెప్పి ఇక సోనియా దొరికింది కదా అని చెప్పి ఆమెను సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటుంది. మిగతా అందరు హౌస్మేట్స్ని అడిగినప్పుడు ప్రేరణ ఏమంటుందంటే, దీనిలో నా పాత్ర కూడా ఉంది, నేను కూడా తనతో పాటే ఆ కుళ్ళు జోకులకి నవ్వాను సార్, నేను కూడా ఉన్నాను ఆ క్యాన్సర్ సెల్లో, నేను కూడా ఒక పార్ట్ సార్, క్షమించండి సార్ అని ఒప్పుకుంటుంది. ప్రేరణ మాత్రం ఈరోజు చాలా నిజాయితీగా అన్నీ ఒప్పేసుకుందండి. యష్మి కూడా లేచి నేను కూడా ఉన్నాను సార్ అని యష్మి కూడా ఒప్పుకుంటుంది. తర్వాత పృథ్వీని అడుగుతారు, పృథ్వీ కూడా ఒక ఛాన్స్ ఇవ్వమని చెప్తాడు. సీతని అడుగుతారు నాగార్జున గారు, సీత అలాగే నైనికాని వీళ్ళందరిని అడిగినప్పుడు విష్ణు ఇక్కడ మాత్రం ఇంట్రెస్టింగ్గా చెప్తుందండి. ఏమని అంటదంటే, అబ్బాయి అన్న బిఫోర్ చీఫ్ అన్నప్పుడు చాలా నచ్చాడు, ఆఫ్టర్ చీఫ్ అయ్యాక ఆయన బిహేవియరే మారిపోయింది, నేను అప్పుడు థ్యాంక్ యూ గాడ్ నేను ఈ టీంలో లేను అని అనుకున్నానంటే చూసారా ఏమనుకుంటున్నారు అందరు హౌస్మేట్స్ అబ్బాయి నీ గురించి, థ్యాంక్ గాడ్ మేము ఈ క్లాన్లో లేము అంటే నువ్వు అలా క్లాన్ని మొత్తాన్ని చెడదొబ్బేసావు అని చెప్పేసి అబ్బాయిని తిట్టినప్పుడు, క్షమించండి సార్ అని చెప్పేసి అంటాడు. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్, ఇంకోసారి ఇలా జరిగితే ఇంకా డైరెక్ట్గా ఇంటికే పంపిస్తారు, నేను వచ్చే వరకు కూడా సాటర్డే వీకెండ్ ఎపిసోడ్ వరకు కూడా ఆగరు, మధ్యలోనే పంపిస్తారు, బీ కేర్ఫుల్ జాగ్రత్త అని చెప్పేసి చెప్పగానే ఇంకా అబ్బాయి అమ్మాయి అనుకుంటాడు. అందరూ వచ్చేసి నాగార్జున గారు బ్రేక్ తీసుకోవడానికి వెళ్తారు, అందరూ వచ్చేసి హగ్ చేసుకుంటారు. కొంచెం ఎమోషనల్ అవుతాడు నిఖిల్ని పట్టుకొని. సో అబ్బాయి గారిది అయితే ఇదంతా ఫ్రాంక్ వీడియో అయింది, తూచ్ వీడియో అయింది. రెడ్ కార్డు ఊరికే చూపించారు, అబ్బాయి గారు ఏం వెళ్ళిపోవట్లేదు. నామినేషన్ ఈరోజైతే ఈ ఎపిసోడ్లో అయితే అబ్బాయి గారు ఉన్నారు. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ కోటింగ్ స్టార్ట్. ఫస్ట్ కోటింగ్ అయిపోయింది కదా, ఫస్ట్ కోటింగ్ అబ్బాయికే పడిందండి ఈరోజు. సెకండ్ కోటింగ్ వచ్చేసి నిఖిల్ని అడిగారు, నిఖిల్ ఎగ్ టాస్క్లో ఆడపిల్లల్లో ఎవరు బాగా ఆడారు అని అడిగారు. అడిగినప్పుడు సీత అంటే ఇంకెవరు బాగా ఆడారు అని అంటే విష్ణు అంటే, ఆపోజిట్ టీంలో ఎవరు బాగా అంటే యష్మి ప్రేరణ అని చెప్తారు. సో సీత బాగా ఆడినప్పుడు రెడ్ ఎగ్ మరి సీతకి ఇవ్వాలి కదా, నువ్వు సోనియాకి ఎందుకు ఇచ్చావు అని అడుగుతారు. 6 అమ్మాయిలు ఎవరు అని చెప్పేసి నాగార్జున గారు ఇక్కడ ఏం చేస్తారంటే, 6 అమ్మాయిలు నిలబడండి అనగానే 6 అమ్మాయిలు నిలబడ్డారు. సో అప్పుడు యష్మి నువ్వు ఎలా ఆడావు అని అడగని, సార్ నేను నా 100% నేను ఇచ్చాను సార్ అని యష్మి చాలా దిగాలుగా చెప్తుంది. భయపడుతున్నారు ఒక్కొక్కళ్ళు ఎవరేమంటారని చెప్పేసి. అయితే పృథ్వీ ఉపాధ్యాయుడా ఉపోధ్యాయుడా ఏంటి బాబు అది అనగానే, విష్ణువు నువ్వు చెప్పు అనగానే, సామ దాన భేద దండో ఉపాధ్యాయ అని విష్ణు అంటది. పృథ్వీ నువ్వు చెప్పంటే ఉపాధ్యాయ అంటాడు. అసలు ఉపాధ్యాయ అంటే ఏంటి తెలుసు అంటే, ఆ టీచర్ అంటారు. ఉపాధ్యాయ కాదు బాబు అది ఉపాయం, సామధాన దండ ఉపోయాలు అని చెప్పేసి అర్థము, అది ఉపాధ్యాయ కాదంటే అందరు నవ్వుతారు. అయితే నైనిక నువ్వు ఎందుకు సాక్రిఫైస్ చేసావు అంటే, ఒక్కసారి చీఫ్ అయితే రెండోసారి అవ్వవా అంటే, అది కాదు సార్ అంటే, అలా సాక్రిఫైస్ చేసే వాళ్ళు ఇంకెవరైనా హౌస్లో ఉంటే వెళ్ళిపోవచ్చు, ఈ ఉండే అర్హత వాళ్ళకి లేదు అని చెప్పేసి నాగార్జున గారు చెప్తారు. తర్వాత సీత నువ్వు ఎలా ఆడావనుకుంటున్నా సార్ నేను 100% ఇచ్చాను సార్ అని సీత అంటది. 100% కాదమ్మా నువ్వు ఇంకా ఇవ్వాలి అని చెప్పేసి సీత గురించి మాట్లాడతాను. తర్వాత ప్రేరణ నువ్వు ఆట ఎలా ఆడావు అంటే, డీసెంట్గా ఆడాను సార్, కానీ ఒక్క విషయంలోనే నేను తప్పు చేశాను సార్ అంటే, తప్ప ఏం చేసావంటే, అదే సార్ క్యారెక్టర్లే సార్ నన్న అని చెప్పేసి ఏడుస్తూనే ఉంటుంది ప్రేరణ.
అప్పుడు నాగార్జున గారు గర్ల్స్ అందరూ కుమ్మేశారు అని చెప్పేసి క్లాప్స్ కొడతారు. అందరూ వావ్ అని చెప్పేసి అప్పుడు వరకు భయపడుతున్న అమ్మాయిలందరూ చాలా రిలాక్స్ అవుతారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అని చాలా ఖుషి అయిపోతారు. మీ ఆరుగురు మంచిగా ఆడటం వల్ల 6,00,000 సంపాదించారు. ఆడపిల్లలు అబ్బాయిల కంటే కూడా ఈ వారం మొత్తం దున్నేశారు కదండి. కొట్టుకున్న తిట్టుకున్న ఏం చేసినా సరే గట్టి పోటీ ఇచ్చారు. అభయ్ టీం నుండి ప్రేరణ, యష్మి అయితే ఇంకా టూ మచ్. వాళ్ళ ఆడపులుల్లాగా అందరూ కూడా వాళ్ళ మీద పడుతున్నా సరే ఎంత తట్టుకొని ఆడారంటే వాళ్ళు మధ్యలో చీఫ్ గివ్ అప్ ఇచ్చేశాడు, ఆదిత్య గారు గివ్ అప్ ఇచ్చేశారు. అయినా సరే ఆడపిల్లలు ఇద్దరు పోటాపోటీన ఆడారండి, ఆడపులుల్లాగా ఆడారు. సో మీ ఇద్దరికి గ్రేట్ అని చెప్పేసి వాళ్ళని అప్రిషియేట్ చేస్తారేమో అనుకున్నా కానీ చేయకుండా ఆరుగురిని మెచ్చుకొని, మీ ఆరుగురు ఏం చేశారో తెలుసా, 6,00,000 సంపాదించారు. సో ప్రైజ్ మనీ పెరిగింది అనగానే బిగ్ బాస్ వీడియో ప్లీజ్ అనగానే 5,60,000 కాస్త ఈ 6,00,000 యాడ్ అవ్వటం వల్ల, అమ్మాయిల పుణ్యమా అని యాడ్ అవ్వడం వల్ల ఇప్పుడు మొత్తం అకౌంట్లో 11,60,000 ఉన్నాయండి. సో క్లాప్స్ కొడతారు. అందరిని కూర్చున్న తర్వాత ప్రేరణ నువ్వేం చేసావు, ప్రేరణ విషయం మీ మధ్య ఏం జరుగుతుంది అంటే ప్రేరణ చెప్తుంది. నామినేషన్ నుంచి ఇట్లా జరిగింది, అది మైండ్లో పెట్టేసుకుంది తను. అది పెట్టేసుకున్న తర్వాత నుంచి ఎక్స్ విషయంలో తినేసింది. ఆ విషయంలో నువ్వు నామినేషన్ వేసావు కదా అంటే, అవును సార్ వేశాను, అప్పుడు ఏంటంటే అందరిది కదా అని మేము అనుకున్నాము. సో ఆ విషయంలో అలా జరిగింది. తర్వాత కూడా మేము వచ్చి సోఫా దగ్గర తనతో మాట్లాడాను, అప్పుడు మాట్లాడాను కానీ తను పట్టించుకోలేదు. తర్వాత సోఫా అప్పుడు తను వచ్చి ఎలా అటాక్ చేసిందంటే, సీత ఆల్రెడీ నా దగ్గర పట్టుకొని నన్ను చేస్తూ ఉంటే నేను డిఫెండ్ చేసుకుంటున్నాను, కానీ విష్ణు వచ్చి ఎలా అటాక్ చేసిందంటే నా మొహాన పడి ఇలా రక్కేసింది సార్ అని. ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్లో నాకు కోపం వచ్చి క్యారెక్టర్లెస్ అన్నాను అని. ఇంకా ప్రేరణ సారీ సార్, ఆ విషయంలో నేను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాను ఏడ్చేసిందండి ప్రేరణ. సో అప్పుడు నాగార్జున గారు వీడియో ప్లీజ్ అని వేసినప్పుడు ఆ వీడియో చూపించారు. ఆ వీడియోలో మన ప్రేరణ తనదనమాట క్యారెక్టర్లెస్ అన్నది. సో ప్రేరణ ఫస్ట్ ఎవరన్నారంటే నేనే సార్ అని. మరి ఎవరు తన్నారంటే నేనే సార్ అంటారు. మరి తప్పు నీ వైపు ఉంది కదమ్మా, క్యారెక్టర్లెస్ అనేది ఎంత పెద్ద పదం తెలుసా నాగార్జున గారు అంటూ. నాకు తెలుసు సార్, కానీ నా ఉద్దేశం అది కాదు. అప్పటి నుండి తను అలాగే బిహేవ్ చేస్తుంది అంటే అంటే నామినేషన్స్ వల్ల తను చాలా మారిపోయింది, ఫేక్గా ఉంటుంది. అంత సెన్సిటివ్ అనే అమ్మాయి ఇలా వచ్చి అలా రక్కుతూ గోకుతూ ఉంటే నాకు ఫేక్ అనిపించింది. అప్పుడు ఇంత క్యారెక్టర్ చేంజ్ అయిందా అని అనలేక క్యారెక్టర్లెస్ అన్నాను సార్, ఇట్లా మాట తప్పింది, స్లిప్ అయ్యాను అని చెప్పేసి. మరి అది నిజమా లేకపోతే మరి కావాలని కవర్ చేసుకుంటుందో మనకైతే తెలియదండి. సో అలా చెప్పింది ప్రేరణ. చెప్పేసరికి ఇంకొకసారి అలాంటి వర్డ్స్ వాడొద్దు అని చెప్పేసి అంటే సారీ సార్ అని చెప్పేసి ప్రేరణ అంటది. సో తర్వాత విష్ణు మీ మధ్య చాలా రోజుల నుంచి జరుగుతుంది ఇదే కదా అని చెప్పేసి, ఈ ఒక సీరియల్ రన్ అవుతుంది మీ ఇద్దరి మధ్య అని చెప్పేసి, ఆ దోశ విషయంలో ఎవరిదమ్మ తప్పు అని చెప్పేసి నాగార్జున గారు మణికంఠని అడుగుతారు. అయితే మణికంఠ ఏం చెప్తాడంటే ప్రేరణ అదే తప్పు అని చెప్తాడు. అప్పుడు వీడియో ప్లే చేస్తారు, దోశ వీడియో. మనం అందరం అనుకున్నట్టు అక్కడైతే ప్రేరణ అట్లా జైల్లో వేసినట్టయితే వేసిన పద్ధతిలో ఎటువంటి తప్పు లేదు. సో ఆ వీడియో ప్లే చేసిన తర్వాత మణికంఠని అడిగినప్పుడు, సార్ నువ్వు ఇన్వాల్వ్ అయ్యి పెద్ద చేసావంటే, లేదు సార్ నాకైతే అలాగే అనిపించింది. ఎందుకంటే అంతకుముందు ప్రేరణ చాలా సీరియస్గా మాట్లాడింది, ఇది మన రేషన్ మనది అని చెప్పి గిన్నె పక్కన పెట్టుకుంది సార్. సో అలా అనుకున్నానంటే, మరి నువ్వు ఫేస్ చూడలేదన్నావు కదా విష్ణు అడిగినప్పుడు అని అంటే, చూడలేదంటే చూడకుండా నువ్వు ఎలా డిసైడ్ అవుతావు, దీనివల్ల అది చాలా అంటే చాలా డ్రాగ్ అయిపోయింది. సో ఇంకా నువ్వు చాలా చాలా ఇంట్లో చేస్తున్నావు, వాటి గురించి తర్వాత మాట్లాడదాం అని చెప్పేసి, నిఖిల్ నీ ఒపీనియన్ ఏంటి అని అడిగినప్పుడు ప్రేరణ అయితే సరిగానే వేసింది, నాకైతే ఎటువంటి తప్పు కనిపించలేదు అన్నప్పుడు పృథ్వీని అడుగుతారు. పృథ్వీ కూడా ఎటువంటి ఇంటెన్షన్ కనపడలేదు, నేను అప్పుడే చెప్పేసా ప్రేరణకి అని చెప్తారు. సో అప్పుడు చెప్తారు, విష్ణు నువ్వు అంత సీన్ చేయాల్సిన అవసరం లేదు, ఆ దోశ గురించి జైల్లో వేసినట్టు వేసిందని చెప్పావు, అదేం జరగలేదు. మీ ఇద్దరి మధ్య మణికంఠ రావడం వల్ల ఆ ఇష్యూ పెద్దదైపోయింది అంటే నిఖిల్ చెప్తాడు, మళ్ళీ ప్రేరణ వెళ్ళి సారీ చెప్పి దోశ కూడా ఇచ్చింది విష్ణుకి అని చెప్పి. అయితే మీ ఇద్దరు గొడవ వల్ల అది ఒకసారి సీరియల్ లాగా అవుతుంది. విష్ణు నువ్వు పుణ్యస్త్రీ అన్నప్పుడే నేను ఆపాను, కానీ నువ్వు ప్రతివ్రత అనే మాటల వరకే వెళ్ళావు అని చెప్పేసి మాట్లాడుతూ నేను నోరు కంట్రోల్లో పెట్టుకొని విష్ణుకి వాయించేశారు. తర్వాత ప్రేరణ స్టోర్ రూమ్కి వెళ్ళమ్మా అనగానే వెళ్ళింది. అందులో ఒక బౌల్లో 5 ఎగ్స్ ఇచ్చారండి, బాయిల్డ్ ఎగ్స్. విష్ణుకు తినిపించి ఉన్నప్పుడు ఒకటి తినిపించింది.
విష్ణు తినలేక తినలేక తింటూ ఉంటే తర్వాత తిను అని చెప్పారు. అప్పుడు ప్రేరణని అడుగుతారు, ఈ ప్రేరణ నువ్వు చేసింది సరిగా లేదు, ఇప్పుడు విష్ణుతో సరిగా ఉండని ఏదో చెప్తున్నప్పుడు ప్రేరణ సార్ నేను ఎగ్ తింటా సార్ అంటుంది. సరే ఇద్దరు కూర్చొని తినండి, తర్వాత ఈ 5 ఎగ్స్ మీకే అంటారు. తింటాం సార్ అంటారు. సో వాళ్ళిద్దరి మధ్య ఏంటంటే ఇక నుంచి ఏమీ వద్దు, మీ ఇద్దరు మంచిగా ఉండండి అని చెప్పడానికి ఇలా బిగ్ బాస్ వాళ్ళు చేసిన చిన్న ఏమంటారు ఒక డ్రామా అనమాట, మెలోడీ డ్రామా టైప్ అనమాట. సో అది అయిపోయిన తర్వాత పృథ్వీని అడుగుతారు నాగార్జున గారు ఏమనంటే, నిఖిల్ పృథ్వీ గేమ్ ఎలా ఆడాడని చెప్పేసి నిఖిల్ని లేపుతారు. బాగా ఆడాడు కానీ అంటే మరి రెడ్ ఎగ్ ఎందుకు ఇవ్వలేదు బాబు అంటే అగ్రెషన్ కంట్రోల్ లేదు అని అనిపించింది. అంటే అదే పృథ్వీ అగ్రెషన్ కంట్రోల్. సో మణికంఠ నీకు ఎలా అనిపించింది అంటే వెరీ మచ్ అనిపించింది సార్ అగ్రెషన్. అంటే నిఖిల్ నువ్వేమో కొంచెం అగ్రెషన్ అంటావు, మణికంఠ ఏమో వెరీ మచ్ అంటున్నాడు. పృథ్వీ చూసుకో, పృథ్వీ నీ స్ట్రెంగ్త్ చాలా అంటే చాలా బాగా ఆడుతున్నావు, కానీ అది వీక్నెస్ అవ్వకుండా చూసుకుంటే నేను అలా కోపడతాను కానీ వాళ్ళని భయపెట్టించడానికి తప్ప నేను అంత దూరం వెళ్ళను సార్. అంటే నీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను, ఇది సెకండ్ వార్నింగ్, మూడోసారి ఇలా రిపీట్ చేస్తే రెడ్ కార్డే. ఇంకా నాలుక కంట్రోల్లో పెట్టుకొని పృథ్వీని మంచిగానే చివాట్లు పెట్టారు. సరే నాగార్జున గారు నేను మార్చుకుంటా అని చెప్పేసి పృథ్వీ అన్నాడు. పృథ్వీ అయితే ఆట విషయంలోనూ వేరే వాళ్ళ గురించి బ్యాక్ బీచింగ్ చేయడు, తనదేదో తను ఉంటాడు. సో ఈ 2 విషయాల్లో పృథ్వీ మెచ్చుకోవచ్చండి. ఎటువంటి పులిహార కలపడానికి అయితే ట్రై చేయట్లేదు పృథ్వీ. సో పృథ్వీ కనుక తన యాంగర్ ఇష్యూస్ కనుక కంట్రోల్ చేసుకుంటే ఖచ్చితంగా చాలా వారాలు సర్వే అయ్యే అవకాశం ఉంది. మరి రేపు ఎలిమినేట్ అవుతాడో ఉంటాడో అన్నది ఇంకా తెలియదు, క్లారిటీ లేదు. తర్వాత మణికంఠని నాగార్జున గారు కన్ఫెషన్ రూమ్లోకి పిలుస్తారు. సో ఆట ఎలా ఉంది, హౌస్ ఎలా ఉంది మణికంఠ అన్నప్పుడు గోయింగ్ గుడ్ సార్, నేను ఇప్పుడిప్పుడే అన్నీ నేర్చుకుంటున్నాను ఎమోషనల్గా ఉండటం. అంటే నీకు ఒక వీడియో చూపిస్తున్నా అని చెప్పేసి అదేనండి యష్మి ఆఫ్టర్ నామినేషన్స్ యష్మి ఒక్కతే బాధపడుతూ ఉంటే వెనక నుండి వెళ్ళి ఇలా హగ్ చేసుకున్నాడు కదండి. ఈమెనే కాదు చాలామందిని అంటే తను హగ్ చేసుకునే ఇంటెన్షన్ రాంగో రైటో మనకు తెలీదు, చూడటానికైతే చాలా గలీజ్గా అనిపించింది. అది చూపిగానే మన మణికంఠకి చెమట్లు పోసేసాయి, అర్థమైపోయింది. ఇంకొకసారి ఇలాంటివి పెట్టుకోవద్దు, ఇలాంటివి చేయొద్దు, ఒకరికొకరు బౌండరీస్ ఉంటాయి. సో నువ్వు అలా చేయడం వల్ల తను హౌస్ మొత్తానికి ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాని సిచ్యువేషన్లో ఉండి చెప్పాల్సి వస్తుంది. ఆడపిల్లలతో జాగ్రత్త అన్నట్టు వార్నింగ్ ఇచ్చారు. మణికంఠ కూడా నన్ను నేను కంట్రోల్ చేసుకుంటా అని చెప్పాడు, సారీ సార్ అని చెప్పాడు, ఇంకొక రిపీట్ చేయనని చెప్పాడు, ఇంకెటువంటి వాటిలో ఇన్వాల్వ్ అవ్వను, నేను స్ట్రాంగ్గా ఉంటానని కన్ఫెషన్ రూమ్ నుండి బయటకు వస్తాడు. తర్వాత మణికంఠ ఎగ్ బ్రేక్ చేస్తారు. తర్వాత పృథ్వీని కంట్రోల్గా ఉండు అని చెప్పి తన గుడ్డు పగలు కొట్టేస్తారు. తర్వాత సోనియా నువ్వు ఇంకా గెలవాలి, ఆడాలి, నువ్వు చీఫ్గా ఒక టాస్క్ ఇచ్చినప్పుడు దానిలో ఓడిపోయావు, గెలవాలి, చీఫ్ అవ్వాలని చెప్పి సోనియా ఎగ్ పగలు కొట్టారు, బ్రేక్ చేశారు. తర్వాత ఆదిత్యని ఆటలో ఇంప్రూవ్ ఉన్నా కానీ పెద్ద మనిషి సలహాలు ఎక్కువైపోయి వాటిని బ్యాలెన్స్ చేసుకో అని చెప్పేసి ఆదిత్య అని ఒక మాట అన్నారు. తర్వాత నిఖిల్ని కంగ్రాచులేషన్స్ నిఖిల్, నువ్వు 3వ హ్యాట్రిక్ చీఫ్ అయ్యావు, మరి ఇలా ఇంకెవరు అవుతారో చూద్దామని చెప్పేసి వీటన్నిటినీ ఇవి అండి ఈరోజు జరిగినవి. నామినేషన్స్లో ఉన్న వాళ్ళని రేపు సేవ్ చేద్దామని చెప్పగానే బిగ్ బాస్లో హౌస్ మేట్స్ మొత్తం అమ్మయ్య అని అనుకున్నారు. అప్పటి వరకు కోటింగ్ పడేసరికి రిలాక్స్ అయిపోయారండి. మేబీ ఇక్కడ ఇంకా పాయింట్స్ని చెప్పడానికి ఉన్నాయి కానీ అంటే వాళ్ళు తీసుకున్నది 1 అవర్ ఎపిసోడే కదండి. సో అన్నీ చెప్పలేకపోయారు, లేకపోతే ఎడిటింగ్ చేశారో మనకు తెలియదు కానీ సో కొన్ని మెయిన్ పాయింట్స్ అయితే మనం ఏమైతే అనుకున్నామో అవైతే బయటకు వచ్చాయి. వాటిని నాగార్జున గారు ఖరాఖండిగా అడిగేశారు, దులిపేశారు, అందరికీ రాడ్లు దింపేశారండి. ఈరోజు ఎపిసోడ్ అయితే చాలా చాలా బాగుంది. ఇంకా చూడకపోతే చూడండి. మీకు నా రివ్యూ కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.